ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల హడావిడి నడుస్తోంది. ప్రచారంలో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. నామినేషన్లు దాఖలు చేసే కార్యక్రమంలో అభ్యర్థులు బిజీగా గడుపుతున్నారు. ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థుల ఆస్తుల వివరాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఈ క్రమంలో కరీంనగర్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండి సంజయ్ ఆస్తులు హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఈ నెల 18న నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలు కాగా పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలు వెల్లడించారు. ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న బండి సంజయ్ పేరిట గాని ఆయన భార్యకు గాని సొంతిల్లు లేదు. గుంట వ్యవసాయ భూమి కూడా లేదు. ఆయనపై మొత్తం 41 క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా వెల్లడించారు. కుటుంబ ఆస్తుల విలువ 1.12 కోట్లు. స్థిరాస్తులు లేకుండా 3 కార్లు, 2 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఆయన సతీమణికి 43 తులాల బంగారం ఉంది. తన కుటుంబానికి వాహనాల కోసం తీసుకున్న అప్పులు 13.4 లక్షలు ఉన్నట్లుగా బండి సంజయ్ వెల్లడించారు. ఇవి తప్ప ఇద్దరి పేరిట ఎక్కడా భూమి లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. బండి సంజయ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో MA చేశారు. కరీంనగర్ పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ బరిలో ఉండగా బీఆర్ఎస్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. ఇదిలా ఉంటే బండి సంజయ్ ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. వాడవాడలా తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.